అందరికీ నమస్కారం. దురంధర్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అయితే సొంతం చేసుకుంది. ఇప్పుడు అదే విధంగా దురంధర్ 2 అయితే వచ్చేసింది. సో రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం ఒకసారి. యూఎస్ఏ రివ్యూ. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్దాం. హలో సార్, నమస్కారం. నమస్తే అండి. సార్, ఇప్పుడు మూవీ రివ్యూ ఎలా ఉంది? దురంధర్ 2 రణవీర్ సింగ్ నటించినటువంటి, ఆదిత్య డైరెక్షన్ చేసినటువంటి హిందీ మాతృకతో వస్తున్నటువంటి ఈ చిత్రం దురంధర్ 1 చిత్రానికి సీక్వెల్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 1500 మించి థియేటర్లో స్క్రీనింగ్ అవుతుంది. ఈరోజు బాలీవుడ్ చిత్రం పేరుకి అయినప్పటికీ ఇది ప్యాన్ ఇండియాని దాటి ఒక రకంగా ప్యాన్ వరల్డ్ స్థాయికి కూడా వెళ్ళినట్టుగా చెప్పవచ్చు మనం. దీనికి కారణం ఏంటంటే ఈ సినిమా ఉన్నటువంటి యాక్షన్ సీక్వెన్స్ కానీ కథాంశం సూపర్ డూపర్ హిట్ని చేసింది. భారతీయ జాతీయ భావాన్ని పురికొల్పే చిత్రంగా నిలిచింది ఇది. ఇప్పుడు కలెక్షన్ల పరంగా చూస్తే అంటే ఈరోజు దురంధర్ 2 సీక్వెల్ రిలీజ్కు టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ 3 రోజులకే 120 కోట్లు దాటి 130 కోట్ల కలెక్షన్లు చేయడం అనేది రికార్డు స్థాయిలో ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇప్పుడు ఇది అత్యధికంగా థియేటర్ కలెక్షన్తో రికార్డు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఏ సర్టిఫికేట్తో అంటే 18+ ఉన్న వాళ్ళు చూడాలని చెప్పి సెన్సార్ బోర్డు ఇచ్చినటువంటి సర్టిఫికేట్. సార్, యాక్చువల్లీ ఇంతకు ముందే చూశాను, మా ఫ్రెండ్ చెప్పడం జరిగింది. 18+ వాళ్ళే చూడాలి అన్నట్లు కూడా. అంటే అడల్ట్స్కి ఎందుకు ఇస్తారంటే విపరీతమైనటువంటి హింస కానీ సినిమాలో అది ఆందోళనకరమైనటువంటి సన్నివేశాలు ఉన్నప్పుడు ఇవన్నీ యుద్ధ సీక్వెన్స్ కదా. ఈ సినిమాలో మొత్తం యుద్ధము ఉగ్రవాదం మీద ఉంది కాబట్టి ఆ బ్లాస్టింగ్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం క్రైమ్ రేట్ ఎక్కువ, బ్లడ్డింగ్ ఎక్కువ, బ్లాస్టింగ్స్ ఉన్న ఏ అనగానే అడల్ట్ ఫిల్మ్ అని అనుకుంటారు. అది అట్లాంటి ఫిల్మ్ కాదు. ఏ మీన్స్ 18+ అన్నట్టు. దీంట్లో ఏంటంటే మనకు తెలిసింది పాకిస్తాన్ నేతృత్వంలో జరిగినటువంటి ఉగ్రవాదం భారతీయ జాతీయ సమగ్రత మీద దెబ్బతీసే విధానం, ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బతీసే విధానానికి ఏ విధంగా అక్కడి లోకల్ ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్ ప్రభుత్వంతో సహకరిస్తూ జరిగినటువంటి కుట్రల దాడులు మనకు తెలుసు. విమానం హైజాకు, పార్లమెంటు మీద దాడి, వీటన్నిటి వెనుక కరాచీ కేంద్రము అండ్ నౌరీ అయినటువంటి అక్కడ చేపల వృత్తి అవన్నీ చేసేవాళ్ళు క్రమంగా ఏ విధంగా మాఫియాలుగా ఎదిగి చీకటి సామ్రాజ్యాన్ని ఏలుతూ చివరికి ఇటు భారతదేశం మీద ఉగ్రవాదాన్ని పురికొల్పడానికి మరియు అక్కడే పాకిస్తాన్లో వాళ్ళ ప్రభుత్వాల మీద వీళ్ళే తిరగబడి ప్రభుత్వాలను శాసించే స్థాయికి ఎదిగిన విధానం ఇదంతా కూడా దురంధర్ 1 అండ్ దురంధర్ 2 టాపిక్లో చూపిస్తున్నారు. మనకు సినిమా ఏంటి అంటే 1లో అయితే సూపర్ డూపర్ హిట్ వచ్చింది సినిమా, మనకు తెలిసిందే. 2 పార్ట్లో ఏముంటుంది సినిమాలో, ఏ కథాంశం ఉంటుందంటే 1లో వదిలేసిన ప్రశ్నలకు చాలా వాటికి 2లో సమాధానం ఇచ్చినట్టుగా ఉంటుంది. వాస్తవానికి రణవీర్ సింగ్ భారతదేశంలో ఒక జైల్లో శిక్ష అనుభవిస్తున్నటువంటి ఖైదీగా ఉంటారు. వాస్తవానికి ఈ ఖైదీని భారత సీక్రెట్ ఏజెంట్గా పాకిస్తాన్కి పంపించడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి ఒక మామూలు కార్మికుడిలా బ్రతుకుతూ ఆ మాఫియాలోకి ఇన్వాల్వ్ అయిపోయి ఆ మాఫియాలో ఒకరి సభ్యుడిగా ఉంటూ ఆ మాఫియాలో ఒకరి మీద ఒకరి ఉన్న ఆధిపత్య పోరులు, వాళ్ళ అక్బర్ మీద ఆస్థాన్ మీద జరిగేటువంటి ఒకరి మించి ఒకరి ఆధిపత్య పోరుల్లో ఒక్కొక్కరిని ఏ విధంగా అంతమొందించుకుంటూ వెళ్ళిపోతాడు అనేది కథ. కానీ మరి అసలు ఇక్కడ ఈ రణవీర్ సింగ్ భారతదేశంలో మరి ఖైదీగా జైలు శిక్ష ఎందుకు అనుభవిస్తున్నాడు, దానికి కారణం ఏమిటి అనేది 2లో చూపించబోతున్నారు. ఇది కథ. దాంతోపాటు మరి ఆయన ఏజెంట్గా వెళ్ళడానికి ఇష్టపడకుంటే ఏ విధంగా కారణాలు చెప్పి ఒప్పించాడు, దాంతోపాటు వెళ్ళడానికి ఏ విధంగా ట్రైనింగ్ తీసుకున్నాడు, ప్లస్ అక్కడ ఎవరైతే మొదటి పాటలు చంపిన తర్వాత ఆ మాఫియా డాన్ ఇంకా అంత బంధించాడా లేకపోతే వాళ్ళ వారసులుగా ఎవరు ఆ మాఫియాని వేయలేరు, తర్వాత ఏం జరిగింది దాంట్లో ఈ రణవీర్ సింగ్ మరి నిజంగా అలా ప్రభుత్వాలకు దొరికాడా, ఏజెంట్గా అని లీక్ అయ్యిందా, ఒకవేళ లీక్ అయితే ఏం జరిగింది, ఇదంతా కూడా 2లో కథాంశంగా రాబోతుంది అనేది అంశం. మొత్తం మీద ఈ సినిమాని మళ్ళీ ఈ దేశం అంటే భారతదేశ ప్రతి పౌరుడు చూసి గర్వించదగ్గలా ఉంటుంది జాతీయ భావాన్ని. ఎందుకంటే మనకు తెలుసు ఈ దేశం మీద పాకిస్తాన్ ఏ విధంగా అయినటువంటి ఉగ్రవాదాన్ని పురికొల్పింది. బాంబు దాడులు, బొంబాయి దాడులు, పార్లమెంట్ దాడులు, వీటితో పాటు కాశ్మీర్ తీవ్రవాదకు శిక్షణ ఇవ్వడం కానీ, వాళ్లకు తుపాకులు కానీ, ఆయుధాలు కానీ, బాంబులు కానీ వాళ్లకు తర్ఫీదు ఇవ్వడం, అందజేయడం, వీటితో పాటు ఆర్థిక వ్యవస్థని, ఇది కనిపించేటటువంటిది ఆర్థిక వ్యవస్థని విచ్ఛిన్నం చేయడానికి
దొంగ నోట్లను ముద్రించి ఏ విధంగా భారతదేశంలో ఒరిజినల్ నోటు సమానంగా భారతదేశం ఆర్థిక వ్యవస్థలో దొంగ నోట్లు ఏ విధంగా పంపిణీ చేయడానికి కుట్రలు చేసినాయి, ఇవన్నిటినీ వీటన్నిటిని నిలవరించాలంటే భారత హైయర్ కమిషన్ ఏం చేసిందంటే ఒక రా ఏజెంట్, సీక్రెట్ ఏజెంట్ పంపేసి అక్కడ వెల్లులుకపోయినటువంటి వ్యవస్థ. అక్కడ ఏం జరిగింది, మామూలుగా సముద్రం దగ్గర లేదా అక్కడ జరగాల్సినటువంటి ఆ నది ఒడ్డున జరగాల్సినటువంటి ఈ వ్యాపారాలు ఏదైతే సుగంధ ద్రవ్య వ్యాపారాలు, మొదటి నుంచి సుగంధ ద్రవ్య వ్యాపారాలు ముఖ్యంగా భారతదేశం అంటేనే ప్రసిద్ధికి ఎక్కింది. అప్పుడు 1947 విభజన తర్వాత కూడా అక్కడ ఆ స్మగ్లింగ్ అంటే అక్కడ చేయాల్సిన సుగంధ ద్రవ్యాల వ్యాపారానికి కాస్త స్మగ్లింగ్ వ్యాపారానికి కేంద్రంగా మారి, ఆ స్మగ్లింగ్ అంటే మనకు తెలిసింది ఏ విధంగా అంటే నిషేధించినటువంటి ట్యాక్స్ కట్టినటువంటి వస్తువులు సేకరించేదిగా ఉండేది. కానీ క్రమేపీ అక్కడి నుంచి ఆ మాఫియా అంతా కూడా ఈ ఏదైతే జీరో బిజినెస్ నుంచి మొత్తం మీద నిషేధించినటువంటి పదార్థాలంటే డ్రగ్స్, గంజాయి వీటిని విదేశాల నుంచి కొనుగోలు చేయడం, వాటిని అమ్మడం, క్రమేపీ ఆ మాఫియా డాన్ల మధ్యలో ఒకరి మీద ఆధిపత్య పోర్లు, చివరికి వాళ్ళు ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో తీవ్రవాదులుగా తయారై అక్కడి పాకిస్తాన్ ప్రభుత్వాన్ని వీళ్ళు గెలుపోవటంలో నిర్ణయించే స్థాయికి ఎదగడం, వాళ్ళు అటు బలంగా ఎదుగుకపోవడం, అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం వీళ్ళకు సపోర్ట్ ఇవ్వడం, వీళ్ళతోటి ఇక్కడ మన ఇండియాలో వీళ్ళ అరాచకాలు సాగిస్తున్నప్పుడు మన రా ప్రవేశించి మన రణవీర్ సింగ్ను ప్రవేశపెట్టి అక్కడ ఏ విధంగా అంతమంది ఇచ్చాడు అనేది స్టోరీ. మొత్తం మీద సూపర్ డూపర్గా ఉన్నటువంటి ఈ చిత్రాన్ని ఆర్జీవి గారు కూడా కోట్ చేస్తూ మరొక షోలో ఎలా ఉంటుంది ఈ చిత్రం అంటే కూడా ఏంటంటే మ్యూజిక్ ఆర్ఆర్ అంటాం, మనకు ఆర్ఆర్ బాగా ఉందని చెప్పడం. సార్ ఇక్కడ రణవీర్ గారి యాక్టింగ్ గురించి ఏం చెప్తారు సార్? ఎందుకంటే దురంధర్ పార్ట్ 1లో కూడా సో మంచి ప్రశంసలు అందుకున్నారనే చెప్పాలి. సో అదే కంటిన్యూ అయిందా ఇందులో? ఖచ్చితంగా ఆ సినిమాలో ఆప్ట్ అయ్యాడు కాబట్టే కదా ఇప్పుడు పార్ట్ 2 కూడా అతనితో కంటిన్యూ చేశారు. పార్ట్ 2లో కూడా రణవీర్ సింగ్ యాక్షన్ సీక్వెన్స్ సూపర్ డూపర్ ఉన్నట్టుగా మనకైతే సమాచారం. ఇందులో అంటే ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు రీచ్ అవుతుందా సార్ మూవీ? ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్ దాటే కలెక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ చిత్రం ఈ సంవత్సరంలో రికార్డ్ బ్రేకులు చేస్తుందని చెప్పొచ్చు. ఓకే, కలెక్షన్లో ఇప్పుడు మనం కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఫస్ట్ పార్ట్ ఆల్మోస్ట్ 15 వరకు కూడా వెళ్ళటం జరిగింది సార్. ఇది కూడా అట్లానే ఇది కూడా దాటుతుందనే చెప్పొచ్చు. మొత్తం మీద ఇప్పుడున్నటువంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తూ దురంధర్ 2 మంచి రికార్డు సృష్టిస్తుందని చెప్పొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.